ఓపెన్గా చెప్పేస్తున్నాను. అప్పట్లో సోషల్ మీడియా లేదు టైంలో, 2009-10 ఆ టైంలో కదా సార్ సోషల్ మీడియా ఇంత లేదు. నాకు అర్థమయ్యేది ఏంటంటే మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు పొద్దున్నే స్టోరీ డిస్కషన్స్లో ఉంటారు. నిన్న ఎపిసోడ్ చూసి దాని రివ్యూ ఎలా చేస్తారంటే వీళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఉండే ఆడపడుచులు బదనలతో డిస్కస్ చేసేవారు. ఏంటి ఎలా ఉంది నేను ఎపిసోడ్ అంటే, ఆ అబ్బాయి బాగా చేశాడు, ఈ అబ్బాయి బాగా చేశాడు, ఆ క్యారెక్టర్ ఎలా ఉందని వాళ్ళు ఆడియన్స్గా చెప్పేవాళ్ళు. నా గురించి ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ వచ్చాయని నాకు చెప్పారు ఒకసారి. ఈ పోలీస్ ఎవరు అబ్బాయి కుర్రోడు భలే ఉందే అనేది వాళ్ళు అంటే వాళ్ళ రివ్యూలో తినడం వల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏదైతే క్యారెక్టర్ బాగుంటుందో ఆ క్యారెక్టర్ని ఎక్కువ సీరియల్లో ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏ క్యారెక్టర్ ఎవరికి నచ్చింది, దానివల్లే క్యారెక్టర్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఏదో మెరాకిల్స్ చేయనవసరం లేదు. వాళ్ళ ఆడియన్స్ ఏదైతే ఇష్టపడతారో దాన్ని ఛానల్ వాళ్ళు చెప్తారు, ఈ క్యారెక్టర్ బాగా వెళ్తుంది, మీరు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ప్రొడ్యూసర్ కూడా అదే చేస్తారు బై డిఫాల్ట్. సో అలా ఎపిసోడ్ మీద ఎపిసోడ్ పెరుగుతా వెళ్ళింది కదా అది. 1369. సో ఆ సీరియల్ జరిగేటప్పుడే మళ్ళా సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చినాయి కదా. వచ్చింది సార్, అదే కదా సార్ మిస్టర్ పర్ఫెక్ట్. బ్యాడ్ అంటే అవును, నాకు అర్థం కాదు. అక్కడ ఒక విధంగా చెప్పాలంటే బుల్లితెరలో ఒక మెగాస్టార్ ఇమేజ్ వచ్చింది మీకు. సినిమాల్లో మరి ఆ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నా అసలు మిస్టర్ పర్ఫెక్ట్? ఆ క్యారెక్టర్ అని చెప్పలేదు సార్. నాకు డైరెక్టర్ బాబీ గారు ఉన్నారు కదా, వాల్తెర్ వీరయ్య, అప్పుడు దానికి రైటర్గా చేస్తున్నారు. బాబీ గారి మదర్కి ఈ ఆర్కే నాయుడు క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అంటే ఈ అబ్బాయి బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, ఒకసారి కల్పించరా అని చెప్పేవాళ్ళు అనమాట. పాపం తను కలిసినప్పుడు చెప్పారు, మా మదర్కి మీరు అంటే చాలా ఇష్టం అంటే, థ్యాంక్ యూ బ్రదర్ అది మాట్లాడుకునే వాళ్ళం. ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా బాగుంటుంది, ప్రభాస్ గారు హీరో, దిల్లా గారి ప్రొడక్షన్, వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్, మీకు సెట్ అవుతుంది అది అని చెప్పారు. సరే నేను ఒకసారి వెళ్ళి మంజులా నాయుడు గారితో డిస్కస్ చేశాను, బిందు నాయుడు గారితో. వాళ్ళు ఏమంటారంటే పెద్ద ప్రొడక్షన్ కదా, ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ, అప్పట్లో 1 day కూడా డేట్ ఇవ్వలేని సిచ్యువేషన్, అంటే ఫుల్ స్వింగ్లో నడుస్తుంది ఆర్కే నాయుడు. 15 days అంటే కష్టం కదా అనుకున్నాం. కానీ వాళ్ళు నా కెరీర్ కోసం వాళ్ళు ఏం కాదు వెళ్ళిరా అని వాళ్ళు పాపం డేట్స్ అడ్జస్ట్ చేసి నన్ను పంపించారు. వెళ్ళిన ప్రతి అంటే ఎయిర్పోర్ట్ నుంచి నేను స్టార్టింగ్ నుంచి ఎయిర్పోర్ట్ దిగేంత వరకు నాకు అసలు మెస్మరైజింగ్గా ఉండే, అంత జనాలు అది ఇది. షూటింగ్ రేపు పొద్దున దిగిన వెంటనే షూటింగ్ అన్నారు, చూస్తే ఆ రోజు షూటింగ్ లేదు. తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ అన్నారు, నెక్స్ట్ డే లేదు. దశరథ్ గారిని అడిగా, 15 days 2 days అయిపోయిందన్న అంటే, లేదు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. సో ఒకరోజు పిలిచి షార్ట్స్ రెడీ చేశారు, షూటింగ్ జరుగుతుంది. స్క్రిప్ట్ ఇవ్వలేదు నాకు బేసిక్గా, అంటే ఒకటి ఇవ్వడము అలా ఉండేది. ఇంకా అంటే దాన్ని ఎవరి మీద నేను బ్లేమ్ చేయను, కానీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ చెప్పిన కథకి ఎక్స్పెక్ట్ చేసిన దానికి కథ చెప్పింది ఎవరు యాక్చువల్గా? దశరథ్ గారు చెప్పారు. ప్రభాస్ గారికి దిల్రాజు గారు పర్సన్ చేశారు. అంటే నా దగ్గరికి చాలా జనాలు వస్తుంటే ఎవరు అంటే తెలియదా, టీవీ పవర్ స్టార్ అసలు తెలియదు, ఈ టైప్లో ఉండేవారనమాట. అంటే నేను వెళ్ళి కలిసాము, అంత ఫ్రెండ్లీగా ఉండేవారు. ప్రభాస్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అది కాదు అసలు అక్కడ ఇష్యూ, అది కాదు. నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే అప్పటికి నాకు క్యారెక్టర్ వెయిట్ తెలిసిపోతుంది కదా అనేసి ఒక జడ్జ్ చేయగలను. నేను దశరథ్ గారికి చెప్పాను, ఇప్పుడు చేసిందంతా తీసేయండి, నేను వెళ్ళిపోతున్నాను, ఇట్ వాల్ నాట్ వర్కౌట్ ఫర్ మీ అని చెప్పాను. అంటే తను కూడా లేదు, చాలా అప్లికేషన్స్ ఉంటాయి వచ్చాను. నేను ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో చేసేటప్పటికంటే చాలామంది ఎందుకు చేసావు ఆ క్యారెక్టర్ అని ప్రతి ఒక్కరు బాధపడ్డారు సార్. అప్పుడు చాలా హర్ట్ అయ్యాను. అబ్బా, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నా మీద, అసలు ఎందుకు అంటే చేయాల్సింది కాదేమో అసలు నాకు అనే ఫీలింగ్ బాగా ఎక్కువేది. తర్వాత దీన్ని మళ్ళీ నిలబెట్టాలంటే అంటే అప్పటికి ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను నిలబడాలంటే సెకండ్ జనరేషన్ మున్నా క్యారెక్టర్ చేశాను. అది ఒక 3 years స్ట్రాంగ్ నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా సీరియల్స్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను.
సీరియల్స్ చేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను, క్యారెక్టర్స్ అసలే చేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను. మ్మ్. అంటే సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ వస్తే చేయొద్దు. మ్మ్.